4 సెంటర్లో జరుగుతుంది. ఈ 4 సెంటర్లో జరిగినటువంటి దాని ప్రకారం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకొని ప్రాపర్గా డిపార్ట్మెంట్ టెస్ట్ని కండక్ట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో దీనికి ఎవరైతే లైన్ డిపార్ట్మెంట్స్ లింక్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రోల్ ఏంటో గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ ప్రకారం అందరికీ ఐడియా ఉంది. సో దాని ప్రకారం అందరూ కూడా వర్క్ చూసుకోండి. సో ఇది టోటల్గా ఆన్లైన్ ఎగ్జామినేషను. 4 సెంటర్లు, ఒకటేమో కుప్పం కాలేజీలో 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఆ కాలేజీలో అంతే కదండి. కుప్పం ప్రిన్సిపల్ గారు మీ దగ్గర 5 నుంచి 10 వరకు 5 రోజుల పాటు అక్కడ ఎగ్జామినేషన్ ఉంది, డిపార్ట్మెంట్ టెస్ట్. చిత్తూరులో మనకు 2 సెంటర్లు ఉన్నాయి. చిత్తూరులో ఉన్న 2 సెంటర్లో కూడా 8వ తారీఖు మార్నింగ్ సెక్షన్ మాత్రమే ఎగ్జామినేషన్ ఉంది. అంతేనండి. 8 to 10 8 to 2 సెక్షన్స్ 8 to 2 సెక్షన్లు ఉన్నాయి. సో ఇది క్లాస్ అందరికీ ఐడియా ఉంది. దాని గురించి పకడ్బందీగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి సిస్టమ్స్ అన్నీ ప్రాపర్ కండిషన్లో పెట్టుకునేట్టు, అలాగే పవర్ ఇంటరప్షన్ లేకుండా వాటిని చూసుకునేట్టు అని కూడా ప్లాన్ చేసుకోండి. ప్రిన్సిపాల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, చీఫ్ సూపర్గా మీది రోల్ అది. సో మా వాడేసిన 4 లైజనాల్స్ అమ్మడం జరిగింది. సో వాటి వరకు బందోబస్తు ప్లాన్, అలాగే వాళ్ళకి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ప్రాపర్గా షెడ్యూల్, ఇవన్నీ కూడా మీ పోలీస్ సైడ్ నుంచి ఇంక్లూడింగ్ కాలేజీ మేనేజ్మెంట్ కోఆపరేట్ చేసుకుంటారు. సో ఇది ఎందుకంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో మీరు నోటీస్ తీసుకొచ్చి ఇక్కడ అన్నారనుకోండి, వాళ్ళు రైట్ చేస్తారు. వాళ్ళు రైట్ చేసి వాళ్ళ చైర్మన్ గారు నోటీసులోకి, సెక్రటరీ గారు నోటీసులోకి తీసుకెళ్తారు. ఎగ్జామినేషన్ నిరుద్యోగులకు సంబంధించిన ఎగ్జామినేషను ఎవరికి ఆందోళన లేకుండా సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ ఫైట్ చేసి ఆ కొంచెం వచ్చినటువంటి వాళ్ళకి ఆందోళన ఏమైనా పే చేస్తున్నారు. ఇది మీరు చెప్పింది ఇవాళ కాకపోతే రేపైనా ఇవ్వండి, చేద్దాం. ఇంకేదైనా అదర్ డిపార్ట్మెంట్ మీ లైన్ మీద జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాలు లేకపోతే మీ లైన్ పవర్ ఇంటరప్షన్ లేకుండా మీకు సప్లై ఇస్తారు. వాళ్ళ మెకానిక్ సమయానికి అందుబాటులో వెళ్ళిపోతాడు, ఆఫ్ చేసిపోతాడు. వీళ్ళేమో కరెంట్ ఇవ్వలేదు అనుకుంటారు. ఇలాంటి కేసులు కూడా కొన్ని చూస్తున్నాను. అందుకే చెప్తున్నాను, దయచేసి కాలేజీ మేనేజ్మెంట్ మీ ఎలక్ట్రీషియన్ని మీ కాలేజీ ఎలక్ట్రీషియన్ అందుబాటులో పెట్టండి. పెడితే వాళ్ళ లైన్మెంట్తో టచ్లో ఉంటాడు. ఒకసారి మనవాడు ఏం చేస్తాడు, ఆపుకొని పోతాడు ఆదివారం అని, ఇంకో రోజు అది ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి లోపల ఇంటర్నల్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు బయట వచ్చి సప్లై వచ్చి వాళ్ళు మాట్లాడతారు. సో అందువల్ల అది కూడా ఒక కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో పోలీస్ వ్యక్తి మీరు ఫ్రిస్కింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా మీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వండి. యాజ్ పర్ స్కేల్ ఎంతైతే ఉందో స్కేల్ అది మీకు లాస్ట్ టైం 2+3 3+2 ఇస్తున్నారు.